ఐపీఎల్ 2026 సీజన్లో తొలిసారి హైదరాబాద్ ప్రేక్షకులను అలరించేందుకు ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. బయట వేదికలో 2 మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక దాంట్లో ఓడిపోయి మరొక దాంట్లో గెలిచింది. ఇప్పుడు సొంత మైదానం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు ఉప్పల్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. మరి 300 మార్కును ఏమైనా చూసే అవకాశం ఉందా అనే చర్చ నడుస్తోంది. కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య పోటీ జరగనుంది. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ లో బరిలోకి దిగనుంది ఎస్ఆర్హెచ్. ఉప్పల్ స్టేడియంలో ఫ్లాట్ పిచ్ ఉండడంతో భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు ట్రావిషే కాంబినేషన్ పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. మ్యాచ్ టికెట్స్ ఉన్నవారు మాత్రమే స్టేడియానికి రావాలంటూ పోలీసులు సూచిస్తున్నారు. My favorite team is obviously SRH, and my favorite player current, it's actually Pat Cummins, but currently since he's not there, I'm leaning more towards Abhishek Sharma. He's an Indian talent. I'm more leaning towards him. Mostly he'll probably score a big score today. Hopefully they'll score a good score and we are gonna snatch it away from LSG. That's because it's our first game at the home ground. Most probably, if we win the toss, I'd hope we'll choose to bat first because it's our home team and our home pitch. So there are high chances that we can score big, maybe a 250 plus par score. ఐపీఎల్ 2026 సీజన్లో తొలిసారి హైదరాబాద్ ప్రేక్షకులను అలరించేందుకు ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. బయట వేదికల్లో 2 మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక దాంట్లో ఓడిపోయి మరొక దాంట్లో గెలిచింది. ఇప్పుడు సొంత మైదానం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు ఉప్పల్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. మరి 300 మార్కును ఏమైనా చూసే అవకాశం ఉందా అనే చర్చ నడుస్తోంది. కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో తలపడనున్నాయి. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ తో బరిలోకి దిగనుంది ఎస్ఆర్హెచ్. ఉప్పల్ స్టేడియంలో ఫ్లాట్ పిచ్ ఉండడంతో భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు ట్రావిషే కాంబినేషన్ పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. మ్యాచ్ టికెట్స్ ఉన్నవారు మాత్రమే స్టేడియానికి రావాలంటూ పోలీసులు సూచిస్తున్నారు. आज 300 पार 300 कंपलसरी अपना होम ग्राउंड पे है और बेनिफिट अच्छा रहता अपने को और कैसे भी अच्छा खेलेंगे, अच्छा परफॉर्म करेंगे और हैदराबाद का नाम टॉप में करेंगे. SRH ఈ రోజు విన్ అయ్యేది కూడా SRH. అభిషేక్ శర్మ మై ఫేవరెట్ ప్లేయర్. టుడే మ్యాచ్ LSG వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. మై ఫేవరెట్ ప్లేయర్ ఇస్ అభిషేక్ శర్మ అండ్ ఇషాంత్ కిషన్. టుడే విన్నింగ్ ఈజ్ I thinking Sunrisers Hyderabad is a winner. My favorite team is RCB, but I am supporting today Sunrisers Hyderabad. I think it will go about 200. Yeah, my good name is Kushal Modi. Yeah, you're from? I am from Hyderabad, Malakpet. Tell me which team you're? I am supporting Sunrisers Hyderabad, one and only. Okay. Your favorite player? Our favorite player Abhishek Sharma. Okay. ఉప్పల్ స్టేడియం వద్ద క్రికెట్ ఫ్యాన్స్ హడావుడి ఎలా ఉందో మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వద్ద క్రికెట్ అభిమానులతో సందడిగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ కోసం సర్వత్రా క్రికెట్ అభిమానులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ కి మద్దతుగా అందరూ కూడా చూడొచ్చు. క్రికెట్ అభిమానులందరూ కూడా సన్ రైజర్స్ ఆరెంజ్ ఆర్మీ డ్రెస్ తో పాటు హైదరాబాద్ మ్యాచ్ లో చూడడానికి అందరూ కూడా క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది క్రికెట్ అభిమానులు ఉన్నారు. మరి మ్యాచ్ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మ్యాచ్ జరగబోతా ఉంది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్ పైన? యాక్చువల్లీ ఎస్ఆర్హెచ్ అంటేనే మనకి తెలిసింది ఏంటంటే వీ కెన్ బీట్ 300 అని వీఆర్ ఎక్స్పెక్టింగ్. నేను 300 కోసమనే వచ్చాను. 300 కొడతారు. వీల్ సీ వాట్ హ్యాపెన్స్. అండ్ టుడే నాకు తెలిసి హై స్కోరింగ్ మ్యాచ్ అవుతుంది పక్కా. అండ్ డెఫినెట్లీ ఈరోజు హెచ్ఆర్హెచ్ అయితే గెలుస్తారు. బట్ ఇదే స్టేడియంలో లాస్ట్ 2025 లో చూసుకుంటే ఇదే స్టేడియంలో
సో ఎస్ఆర్హెచ్ పైన లక్నో విజయం సాధించిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఇవాళ ఇరు జట్లు కూడా మేము గెలుస్తామనేటువంటి ధీమాలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఆల్రెడీ మనకి 2024లో అనుకుంటా మనకి ఆల్రెడీ 9 ఓవర్స్లో మ్యాచ్ అయితే ఫినిష్ అయిపోయింది. మన వాళ్ళు ఎల్ఎస్జీ మీద భారీ విజయంతో గెలిచారు. అదే ఈ రోజు రిపీట్ అవుతుందని చెప్పేసి అఫ్ కోర్స్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ గా మేము అదే ఎక్స్పెక్ట్ చేస్తుంటాం అండ్ అది జరగాలి ఈ రోజు. ఎట్లా ఉంది? సో బ్యాటింగ్ లైనప్ అయితే బాగుంది. సో బౌలింగ్ లో కొంత వీక్ కనపడుతోంది. సో ఎస్ఆర్హెచ్ సో ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మ్యాచ్ ని? లాస్ట్ మ్యాచ్ లో రికవర్ చేసాం బౌలింగ్. ఫస్ట్ మ్యాచ్ లో పోయిందని అందరు ట్రోల్ చేశారు, బట్ లాస్ట్ మ్యాచ్ లో ఇచ్చి పడేసినాం అనమాట. సో ఇప్పుడు కూడా ఇచ్చి పడేస్తాం. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు స్కోర్ ఎస్ఆర్హెచ్? కప్పు ఏముంది, ఎవరైనా కొడతారు. నాదైతే ఒకటే డైలాగ్, 300 కొట్టాలంటే గుర్తొచ్చే టీం అయితే ఎస్ఆర్హెచ్ అంతే. ఎవరికి మద్దతు మీరు? ఎస్ఆర్హెచ్. అంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ బేసికలీ ఏంటి అంటే ఒక ప్లేయర్ కంటూ సపోర్టింగ్ ఉండదు. ఎస్ఆర్హెచ్ అంటే ఎస్ఆర్హెచ్ అంతే, టీం మొత్తానికి మా సపోర్ట్. అది హెడ్ అయినా అవ్వచ్చు, అభిషేక్ అయినా అవ్వచ్చు, క్లాస్ అయినా అవ్వచ్చు, ఎవరైనా సరే వీఆర్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. వి సపోర్ట్ టీమ్, నాట్ ప్లేయర్. లోకల్ బాయ్ నితీష్ కుమార్ రెడ్డి కూడా ఇవాళ ఎట్లా ఉంటుంది పర్ఫార్మెన్స్ అనుకుంటున్నారు? ఆల్రెడీ మన లాస్ట్ మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డి ఆల్రెడీ ఒక మెట్ ఎక్కేశాడు అండ్ అదే ఫ్లో ఈ మ్యాచ్ లో కూడా కంటిన్యూ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో క్రికెట్ అభిమానులు అయితే సర్వత్రా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. సో హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్నటువంటి ఎస్ఆర్హెచ్ టీమ్ కి మద్దతుగా చాలా మంది క్రికెట్ అభిమానులు అయితే వస్తున్నారు. సో ఖచ్చితంగా బ్యాటింగ్ విషయంలో అయితే 300 పైన స్కోర్ చేస్తుంది. సో ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనేటువంటి ధీమాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మరి కాసేపట్లో ప్రారంభమైనటువంటి ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు చాలా పెద్ద ఎత్తున కూడా స్టేడియానికి చేరుకుంటున్నారు.